రేపే నిరుద్యోగ కవాతు ఇందిరా పార్క్ లో మహాధర్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి సర్కారుకు నిరుద్యోగ చేసి డిమాండ్ నిరుద్యోగుల హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల తచ్చారంపై మండిపాటు అంటూ మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ రేపే నిరుద్యోగుల కవాతు మహాధర్నా ఇందిరా పార్క్ లో జరగనుంది. తెలంగాణలోని ప్రతి పల్లె నుంచి నిరుద్యోగులు తరలి వస్తా ఉన్నారు. హైదరాబాద్ నడిపడుకు తరలి వస్తా ఉన్నారు. కొన్ని లక్షల మంది రాబోతా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇచ్చి వారి నోట్లో మట్టి కొట్టిండి. ఇంతవరకు నోటిఫికేషన్ వేయలేదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం లేదు. ఇక నిన్న ఏమంటుండగా మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండు, నేను 2 లక్షల సంవత్సరం లోపు చేస్తామని చెప్పలేదు. మా 5 ఏళ్ళు మేము పరిపాలిస్తాం కాబట్టి మా టర్మ్ ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఆ లోపల మేము ఉద్యోగాలు 2 లక్షలు భర్తీ చేస్తాం, మళ్ళీ మాకు అవకాశం ఇస్తే మళ్ళీ 2 లక్షలు భర్తీ చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తా ఉన్నాడు. ఇక ఎలక్షన్ ముందు మీరు చెప్పిన మాట ఏంది? ప్రభుత్వం ఏర్పడంగానే సంవత్సరం లోపే మొత్తం కూడా ఉద్యోగ కాయలు ఏ ప్రభుత్వ శాఖ కాయలు ఉన్నాయో అవన్నీ కూడా తెప్పించుకుంటాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఏ శాఖ ఉన్న అవన్నీ భర్తీ చేసి నోటిఫికేషన్లు ఇస్తాం, ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించింది. ఇంతవరకు ఉద్యోగాల భర్తీ లేదు. నిరుద్యోగులు చాలా ఆవేశంతో ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జంజీలు ఎట్లయితే ఉద్యమం చేశారో ఆ తరహా ఉద్యమం రాబోతా ఉంది. నిరుద్యోగులు ఉద్యమం చేయబోతా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గమనించుకోవాలి, ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రం మాత్రం అగ్నిగుండంగా మారే అవకాశం ఉన్నది. భారీ ఎత్తున పోరాటాలు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది.